అంటే షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చి ప్రేమించుకుందాం రా అని చెప్పి. మీరు అందంగా ఉన్నారు కాబట్టి నాకు నచ్చారు కదా. అంటే చూడడానికి చాలా హాట్గా ఉన్నారు, సారీలో ఒకటి చాలా బాగున్నారు. నేను అప్పుడే ఏం తినేలేండి, కొంచెం ముందుగా నేనేనంటే అదే మా ఫ్రెండ్ చెప్పాడు. అంటే పిక్ లో చూసాను కానీ డైరెక్ట్ గా చూడలేదు. డైరెక్ట్ గా చాలా బాగున్నారండి మీరు. అదని అంటే షార్ట్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ 2 months లో రీసెంట్ గా. అందులో అమ్మాయిలు కావాలంటే మీ పిక్ పెట్టారనమాట. అంటే పిక్ లో కంటే బయట చాలా బాగున్నారు మీరు. అంటే షార్ట్ ఫిల్మ్ నేమ్ వచ్చి ప్రేమించుకుందాం రా అని చెప్పి. అంటే ఆబ్వియస్లీ మీరు సింగిలే కదా ప్రజెంట్. అంటే మీరు సింగిలే కదా. అంటే సింగిల్ అయితే ఇంకా బాగా అవుతాం కదా, వీడియో బాగా వస్తుంది కదా. అంటే మీరు హీరోయిన్ కింద చేస్తానన్నారు, నేను హీరో కింద. అంటే హీరో హీరోయిన్ మధ్య కంబైనింగ్. అంటే నువ్వు సింగిల్ అనుకో ఇంకా బాగుంటది కదా బాండింగ్ అని. అంటే షార్ట్ ఫిల్మ్ చెప్పాను కదా ప్రేమించుకుందాం రా అని చెప్పి. అంటే అందులో ప్రేమించుకోవడం ఉంటది అనమాట. ప్రేమించుకుందాం రా అన్న సినిమా. అంటే ఆబ్వియస్లీ మీ బయట పిక్ చూసాను తప్ప మీరు రియల్ గా చాలా బాగున్నారండి. అంటే పిక్ లో కంటే బయట బాగున్నారు. షూట్ టైంలో కంటే బయట ఎప్పుడైనా మీట్ అవుదాం సరదాగా అన్నా. పరిచయం పెంచుకుందాం ఇద్దరికి. అంటే మిమ్మల్ని చూస్తుంటే పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది ఇంకా ఉండే కొద్ది. అంటే మూవ్ ఆన్ అవుదామని కొంచెం. అంటే ఎలాగా షార్ట్ ఫిల్మ్ చేస్తాం అందులో మూవ్ ఆన్ అవుతాం. అంటే ఇంకా ముందే మూవ్ ఆన్ అవుతే బాగుంటుంది కదా. ఇంకా ఇద్దరు గురించి తెలుస్తుంది. అంటే నేను ప్రయాణం సింగిల్ అయ్యి మీరు సింగిల్ అంటున్నారు కదా, మింగిల్ అవుదామని. అంటే మిమ్మల్ని ఫోటోలో చూసాను, బయట చూసిన అందుకనే ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే అంటే ఫిక్స్ అవ్వడం అంటే షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ కింద ఫిక్స్ అయ్యాను, కానీ బయట ఇప్పుడు అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. మీకు అంటే ఫస్ట్ ట్రైల్ వేసుకుని తర్వాత కొన్ని రోజులు లవ్లో ఉండి తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. లేదు లేదు తక్కువే మాట్లాడదు. అంటే మీ అన్నయ్య చూసిన ఫ్లాట్ అయిపోయాను. అందరూ చెప్పే సోదేలేండి. కాదు మీరు అందంగా లేరా చెప్పండి. మీరు అందంగా ఉన్నారు కాబట్టి నాకు నచ్చారు కదా. మీరు దేనికి కాల్ చేశారండి నాకు అర్థం కాదు. అంటే షార్ట్ ఫిల్మ్ గురించి కాల్ చేశాను. బట్ షార్ట్ ఫిల్మ్లో అయితే అలాగా ప్రేమించుకున్నాను, ప్రేమించుకోవడం ఉంటుంది. డైరెక్ట్గా అంటే షార్ట్ ఫిల్మ్ వద్దు కానీ డైరెక్ట్గా మనమే మ్యారేజ్ చేసుకుందాం. అంటే 2-3 years లో దగ్గరలో. కొంచెం ఎక్కువ ఎక్కువని కాదు అంటే చెప్తున్నాను ఆబ్వియస్లీ. అంటే షార్ట్ ఫిల్మ్ ఎందుకు, డైరెక్ట్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను. అంటే షార్ట్ ఫిల్మ్ లవర్స్ ఆల్రెడీ లవర్సే, మనం బయట అవుదాం. ఎక్కువేం కాదు. అంటే షార్ట్ ఫిల్మ్ అలాగే చేద్దాంలే కానీ. అందమైన కుందనాల బొమ్మరా
ఆబ్వియస్లీ మామూలు చెప్తున్నాను. నిజంగానే ఎక్కువ అయినట్టుందండి. లేదు అంటే మిమ్మల్ని చూడగానే యాక్సెప్ట్ చేయాలంటారా? అది మీ ఇష్టం. అంటే కొన్ని రోజులు మూవ్ ఆన్ అవుదాం అంటే మూవ్ ఆన్ అవుదాం. అంటే నా గురించి మీకు, మీ గురించి నాకు తెలుసుకోవాలి. నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే కలిసి ఉండాలంటే తెలుసుకోవాలి కదా. నాకు కలిసి ఉండాలని లేదు కదా. మీకు ముందు అలవాటు అయిపోద్ది కలిసి. అలవాటు అవడానికి కలిసి ఉండాలని నేను చేస్తాను కదా. అంటే చూడడానికి చాలా హాట్ గా ఉన్నారు, సారీలో ఒకటి చాలా బాగున్నారు. మీరు షార్ట్ ఫిల్మ్ కి పిలిచారండి? అదే అండి, షార్ట్ ఫిల్మ్ తర్వాత చేద్దాం, ముందు ప్రేమించుకుందాం అంటున్నాను. వేరే ఎక్కువ అవుతున్నట్టుంది. కొంచెం ముందుకు రండి, దూరంగా వెళ్ళిపోతున్నారు. చూస్తే భయం వేస్తుంది సార్. షార్ట్ ఫిల్మ్ కి పిలిచి ప్రపోజ్ చేయడం ఏంటి? నేను అప్పుడే ఏం తినేలేండి, కొంచెం ముందుకు రండి. హలో ఒప్పుకుంటారా మరి? పెళ్లి చేసుకుందాం. సరే అంటే మీ ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో తెలిసి మళ్ళీ ఇలా నుంచారు మీరు రేపటికి. మీ ఇంటికి వచ్చి అత్తమ్మని ఒప్పించి వస్తాను ఫస్ట్. హలో అంటే మీ మమ్మీ అంటే నాకు అత్తమ్మే కదా. మరి వరుస అంటే పెళ్ళి అయిన తర్వాత ఎలాగో అత్తమ్మ అవుతుంది, ముందు కూడా అత్తమ్మే కదా. అంటే నేను నా ఇష్టంతో ఇంకా పని లేదా? అంటే మీ ఇష్టం ఏముంది, 2 రోజులు మూవ్ అయిన నువ్వే ఓకే అంటావు. అంత కాన్ఫిడెన్స్ వద్దులేండి మీకు. అంటే పక్కాగా పడిపోతావు 2-3 రోజుల తర్వాత మూవ్ అయిపోయి. కొంచెం ఎక్కువైంది. మీరు నిజంగానే షార్ట్ ఫిల్మ్ చేస్తారా? ఇలా ఫ్లర్ట్ చేస్తారా అమ్మాయిలు? ఫ్లర్ట్ చేయడం కాదు, ఇదేమి నిజంగా నువ్వు నచ్చవు కాబట్టి నచ్చవని చెప్తున్నాను. ఒక్కసారి చూడగానే ఎలా నచ్చుతారండి? అంటే ఆబ్వియస్లీ ఫోటోలో చూసాను, ఫోటోలో అంతగా క్లారిటీ లేదు, డైరెక్ట్ గా చూస్తే నచ్చేసావు. నిజంగానే. మీ కళ్ళు ఒకసారి చెక్ చేయించుకోలేకపోయారా? చెక్ చేయించుకోగలద్దండి ఆల్రెడీ. అంటే అందంగా ఉన్న అమ్మాయిని ఆటోమేటిక్ గా చూస్తుంటాను, కాకపోతే మీరు ఇంకా ఎక్కువ అందంగా ఉన్నారు. ఏమంటారు? మీ ఇంటికి వెళ్ళి అత్త మామని ఒప్పిందామా? ఒప్పించండి, తర్వాత అంటే మీకు ఓకే కదా? నాకు ఓకే. ఇప్పుడు ఓకే కదా? మా ఇంటికి వెళ్ళి మాట్లాడండి. అదే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఓకే అంటే మీరు పడిపోయినట్టే. ఇంటికి వెళ్ళి మాట్లాడితే అదే ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఓకే అన్నట్టు ఇప్పుడు పడిపోయినట్టే కదా. ఇప్పుడు పడినట్టే ఎలా అవుతుంది? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా చేస్తాను. అదే అత్తమ్మ అన్నారు కదా. అంటే చచ్చిపోను కానీ మళ్ళీ చచ్చిపోతే నాలా నిన్ను ప్రేమించేవాడు ఎవడన్నాడు? బతికే ప్రేమిస్తాను. అంటే చనిపోతే అక్కడతో ఎండ్ అయిపోద్ది, మళ్ళీ నిన్ను ఎవరు ప్రేమిస్తారు నాకులాగా? మీరు లేరన్న బాధతో లేదు, ఉన్నప్పుడే ఉన్నానని చెప్పి ఫీల్ అవ్వండి. అంటే నేను నీకు ఎప్పుడూ లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను చివరి వరకు. వద్దులేండి కానీ ఒక 10,000 ఇస్తారా? ఎందుకు అంటే ఎంత తోడున్నారో తెలుసుకుందామని. 10,000 అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉంటది, కాకపోతే పర్మనెంట్ గా చూసుకుంటానని చెప్తున్నాను లైఫ్ లాంగ్. అంటే పెళ్లి చేసుకుంటాను కదా, తాళి కడతాను. పెళ్లి చేసుకోవడానికి నమ్మాలి కదా, ఎలా నమ్మాలి? అదే తాళి కడతాను. తాళి కడితే నమ్మేచ్చా? పదండి ఇంటికి వెళ్దాం, అత్త మామను ఒప్పించమన్నారు కదా. అత్త మామను ఒప్పించాలా? షార్ట్ ఫిల్మ్ గురించి వస్తే మీరేంటి ఇలా పులిహోర? అంటే షార్ట్ ఫిల్మ్ గానే వచ్చాను, కాకపోతే నచ్చారు కదా పెళ్లి చేసుకుందాం అంటే మీరు ఏమన్నారు? సరే మా ఇంట్లో ఒప్పింతే ఓకే అన్నారు. ఇలా ఎంత మందితో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారు మీరు? ఎంతమంది అటని కాదు, అంటే ఎంతమంది తీసుకున్నా అయితే వేరు. ఎక్కువైందండి కొంచెం. షార్ట్ ఫిల్మ్ తీయడానికే కదా నిజంగా మీరు పిలిచింది? షార్ట్ ఫిల్మ్ కింద పిలిచింది. షార్ట్ ఫిల్మ్ అంటే 2 months పెట్టుకున్నాను. పులిహోర కలపడానికి పిలిచినట్టు. అంటే పులిహోర అంటే ఏం కాదులే కానీ, అంటే ఇది ఆబ్వియస్లీ ఇది ఫ్రాంక్ అండి చెప్పడానికి. సరే అంటే షార్ట్ ఫిల్మ్ చేద్దామని పిలిచాం, కాకపోతే మేము ఇప్పుడు ఫ్రాంక్ చేసాం మామూలు క్యాజువల్ గానీ. ఇప్పుడు ఇదంతా ఫ్రాంక్? ఫ్రాంక్ అదే నిజం కాదా? కొంటగా చూసిన కోపం కెమెరా ముందు రండి. ఏంటండి అంటే మీకు ఎవరైతే ఫోన్ చేసారో వాళ్ళే ఫ్రాంక్ చేయమన్నారు అన్నమాట మీ మీద, అంటే సర్ప్రైజ్ కానీ.
షార్ట్ ఫిల్మ్ కానీ కాంటాక్ట్ అయ్యాం, కాకపోతే ముందు ఫ్రాంక్ చేయమన్నారు. ఎవడండి వాడు మీకు చెప్పిన మీ ఫ్రెండ్ ఫ్రాంక్ చేయమని చెప్పారు అనమాట. అంటే అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. థ్యాంక్స్. సరే మరి అదే ఫ్రాంక్ అయితే ఉంది కానీ ఇంటికి పెళ్లి చేసుకుందాం. అది మీ అత్త మామని ఒప్పింది. హలో ఫ్రాంక్ అయిపోయింది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చెప్పండి. మీ ఛానల్ ఏంటండి? సబ్స్క్రైబ్. ఎన్వి ఫ్రాంక్స్. ఎన్వి ఫ్రాంక్స్. సారీ, ఛానల్ ఎన్వి ఫ్రాంక్స్. ఓకే ఓకే. ఎన్వి ఫ్రాంక్స్ అంటండి. ఇదేదో అసలు పులిహోర బ్యాచ్లా ఉంది. నిజంగా ఇంతసేపు చాలా ఏడిపించారు. బట్ ఐ ఎంజాయ్డ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. లైక్ చేయండి. బాయ్ గైస్.